హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ఎక్స్రే విత్ ప్రేమ్. కపుల్ స్టోరీస్ ఎపిసోడ్ 3 ఇది. అండ్ ఇవాళ వచ్చేసి 3 స్టోరీస్ ఉన్నాయి. ఫస్ట్ స్టోరీ ఏంటంటే హస్బెండ్ వైఫ్ ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు అండ్ ఇంతకు ముందులా లేడని చెప్పేసి పిల్లాన్ని గొంతు పిసికి చంపేసింది. సెకండ్ స్టోరీ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ అనుమానంతో కొట్టుకొని హస్బెండ్ వైఫ్ ని చంపేశాడు అండ్ పిల్లల్ని కూడా చంపేశాడు. థర్డ్ స్టోరీ వచ్చేసి ఎల్పిజి షార్టేజ్ ఉంది, వేడి నీళ్ళు కాయకు అని చెప్తే హస్బెండ్ మీద కోపంతో పిల్లల్ని చంపేయడానికి ట్రై చేసింది, కొడుకుని చంపేసింది. పాప పరిస్థితి సీరియస్ గా ఉంది. సో ఈ స్టోరీస్ అన్ని డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ స్టోరీ వచ్చేసి గోల్కొండలో జరిగింది. వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీళ్ళిద్దరికి ఒక అబ్బాయి ఉన్నాడు అండ్ ఆ బాబుకి వచ్చి 14 months. ఇద్దరు కలిసి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. పెళ్ళైన కొత్తలో స్టార్టింగ్ లో బానే ఉన్నారు అండ్ బాబు పుట్టిన తర్వాత వైఫ్ ని సరిగ్గా పట్టించుకోవటం లేదు, నాకు సరిగ్గా టైం ఇవ్వటం లేదని చెప్పేసి వైఫ్ గొడవ ఆడటం స్టార్ట్ చేసింది. ఈ గొడవల్లో భాగంగా వైఫ్ 14 years బాబుని దిండు పెట్టి నలిపి చంపేసింది అండ్ బాబు ఊపిరాడక అక్కడికక్కడే చనిపోయాడు. అండ్ చంపేసి నీ పిల్లాన్ని చంపేసానని కాల్ చేసి చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయింది. అండ్ సెకండ్ స్టోరీ వచ్చేసి ప్రకాశం జిల్లాలో జరిగింది. లొకేషన్ డీటెయిల్స్ ఎగ్జాక్ట్ గా తెలియదు. హస్బెండ్ అండ్ వైఫ్ కొన్నాళ్ళుగా కొట్టుకుంటున్నారు. అనుమానంతో వైఫ్ హస్బెండ్ ని కొడుతున్నాడు. వైఫ్ ని చంపేశాడు కొట్టి. ఆయన కూడా పురుగుల మందు తాగి చనిపోయాడు అండ్ పిల్లలిద్దరిని కూడా చంపేశాడు. సో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు వ్యక్తులు ఇలా చనిపోయారు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి అనుమానం. అండ్ థర్డ్ స్టోరీ వచ్చేసి బోరబండ హైదరాబాద్ లో జరిగింది. ఎల్పిజి షార్టేజ్ ఉంది, పొయ్యి మీద వేడి నీళ్ళు ఎక్కువ కాయకు అని చెప్పేసి హస్బెండ్ అరిచాడంట. అండ్ దానికి ఆవిడకి కోపం వచ్చింది వైఫ్ కి. అండ్ అదే రోజు వాళ్ళ పెళ్లి రోజు కూడా ఇద్దరు కొట్టుకున్నారు, వాదన ఆడుకున్నారు. పెళ్లి రోజు కావడంతో నన్ను బయటికి తీసుకువెళ్ళమని అడిగింది. నాకు కుదరదు, అంటే వాళ్ళ ఫాదర్ కి డయాలసిస్ చేయించాలి, డయాలసిస్ చేయించడానికి వెళ్ళాలి అని చెప్పేసి రిజెక్ట్ చేశాడంట. హాస్పిటల్ కి వెళ్ళాడు, మళ్ళీ కాల్ చేసింది. ఈయనకు కోపం వచ్చి డ్రంక్ చేశాడు. డ్రంక్ చేసి నేను తీసుకెళ్ళను అని చెప్పాడు. ఇంకా హస్బెండ్ మీద కోపంతో పిల్లలిద్దరి మీద కత్తితో దాడి చేసింది. కొడుకు 2 years బాబు అక్కడికక్కడే చనిపోయాడు అండ్ పాప పరిస్థితి కొద్దిగా సీరియస్ గా ఉంది. అండ్ ఈవిడ కూడా ఊరేసుకోవడానికి ట్రై చేసింది అండ్ ఈవిడ పరిస్థితి కూడా సీరియస్ గానే ఉంది అండ్ వీళ్ళందరినీ హాస్పిటల్లో పెట్టారు. సో ఇవాళ కపుల్ స్టోరీస్ వచ్చేసి ఎలా ఉన్నాయి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బాయ్.